రష్యాపై ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ తనకు మంచి మిత్రుడు అంటూనే రష్యా చైనాలతో భారత్ దోస్తీపై అక్కసు వెళ్లగక్కారు. మోదీ చాలా గ్రేట్, నాకు మంచి ఫ్రెండ్ అంటూ ట్రంప్ వ్యాఖ్యానించాడు. అయితే అమెరికా ఇండియా మధ్య ప్రత్యేక అనుబంధం ఉందంటూ కూడా ట్రంప్ గుర్తు చేశారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరు ఆందోళన చెందొద్దంటూ వ్యాఖ్యానించారు. మరోవైపు చైనాతో దోస్తీని కూడా జీర్ణించుకోలేకపోతున్నారు ట్రంప్. భారత్ రష్యాపై నోటి దురుసు వ్యాఖ్యలు చేశారు. భారత్ దుష్ట చైనాతో చేతులు కలుపుతుందంటూ ట్రంప్ ప్రశ్నించారు. చైనాతో చేతులు కలిపితే అంధకారంలో వెళ్ళినట్లే అంటూ ట్రంప్ అభిప్రాయపడ్డారు. భారత్ రష్యాతో అమెరికా సంబంధాలు పూర్తిగా కోల్పోయిందన్నారు. వారి భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నట్లుగా ట్రంప్ వెల్లడించారు. భారత్ రష్యాపై ట్రంప్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మరోవైపు అమెరికా బెదిరింపులకు గురైన దేశాలకు అండగా చైనా నిలుస్తోంది. అందులో భాగంగానే చైనా విక్టరీ పరేడ్లో ఆయుధ బల ప్రదర్శన చేసిందంటూ విశ్లేషకులు చెప్తున్నారు. సో మొత్తం మీద అమెరికా భారత్ సంబంధాలు దెబ్బతింటున్నాయని భావిస్తున్న వేళ మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న మోదీ ఇటు రష్యా అటు భారత్ మంచి దేశాలని వాటిని దూరమయ్యాయంటూ ఒక రకంగా ఆవేదన భరితమైనటువంటి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇవన్నీ కూడా చైనా మాయలో పడి ఈ దేశాలు చైనాతో దోస్తీ కడుతున్నాయంటూ నిన్న వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఆయన ప్రధాని మోదీ గురించి వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ చాలా గొప్పవాడని, తనకు మంచి మిత్రుడని చెప్తూనే కానీ చైనాతో భారత్ రష్యా జత కట్టడం పూర్తిగా మంచి పద్ధతి కాదంటున్నారు. చైనాను నమ్మొద్దంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ను కోల్పోయామంటూ వ్యాఖ్యానించిన ఆయన తాజాగా మాట మార్చారు మోదీ విషయంలో. ఇక భారత్ అమెరికా సంబంధాల విషయంలో ఎట్లాంటి ఆందోళన అవసరం లేదని, ఖచ్చితంగా ఆ సంబంధాలు ఎప్పుడూ దృఢంగానే ఉంటాయంటూ మోదీ వ్యాఖ్యానించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఒకసారిగా ట్రంప్ వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి. ఒకసారి ట్రంప్ ఏం మాట్లాడారు చూద్దాం. దాని తర్వాత మోదీ దానికి ఎలా స్పందించారో ఆయన ట్వీట్ కూడా చేశారు, అది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ట్రంప్ ఏం మాట్లాడారు చూద్దాం. Do you blame for losing India to China? In your post earlier today in the morning, you did put that out. I don't think we have. I've been very disappointed that India would be buying so much oil, as you know, from Russia, and I let them know that. We put a very big tariff on India, 50% tariff, very high tariff. I get along very well with Modi, as you know. He's great. He was here a couple of months ago. In fact, we went to the Rose Garden and the grass was... And are you ready to reset relations with India at this point? I always will. I'll always be friends with Modi. He's great. Prime Minister, he's great. I'll always be friends, but I just don't like what he's doing at this particular moment. But India and the United States have a special relationship. There's nothing to worry about. Mr. President, ఉంటారని మోదీ చాలా గొప్ప నాయకుడు అంటూ ట్రంప్ అభినందిస్తూనే మరోవైపు భారత్ అమెరికా సంబంధాలు కొన్ని సందర్భాల్లో విభేదించినప్పటికీ అంశాల వారిగా ఎప్పుడు ఈ బంధం బలంగానే ఉంటుందంటూ వ్యాఖ్యానించాడు. అంతేకాదు ఇక ఫ్యూచర్లో కూడా బలంగా ఉండాలని కోరుకుంటున్నట్టుగా వెల్లడించాడు. సో మొత్తం మీద ఇటు ట్రంప్ వ్యాఖ్యలతో అటు మోదీ కూడా స్పందించారు. మోదీ ట్వీట్ చేశారు, లేటెస్ట్ ట్వీట్ అది ఒకసారి మన స్క్రీన్పై చూడొచ్చు. మోదీ, భారత ప్రధాని మోదీ ట్రంప్ ఈ స్టేట్మెంట్ ఇవ్వగానే మోదీ కూడా స్పందించారు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి చేసిన ట్వీట్ చూడొచ్చు. డీప్లీ అప్రిషియేట్ అండ్ ఫుల్లీ రెసిప్రొకేట్ ప్రెసిడెంట్ ట్రంప్స్ సెంటిమెంట్స్ అండ్ పాజిటివ్ అసెస్మెంట్ ఆఫ్ అవర్ టైస్. ఇండియా అండ్ ద యుఎస్ హ్యావ్ ఏ వెరీ పాజిటివ్ అండ్ ఫార్వర్డ్ లుకింగ్ కాంప్రహెన్సివ్ అండ్ గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అంటూ మోదీ ట్వీట్ చేశారు. భారత్ అమెరికా సంబంధాల విషయంలో చాలా దృఢంగా ఉంది. ఖచ్చితంగా ప్రెసిడెంట్ ట్రంప్ ఆలోచనలు, సెంటిమెంట్ను మేము కూడా పరస్పరం గౌరవిస్తాం, ఖచ్చితంగా అభినందిస్తున్నామంటూ ఆయన మోదీ వ్యాఖ్యానించారు. అలాగే భారత్ యుఎస్ మధ్య ఎప్పటికి కూడా ఒక సానుకూలమైన వాతావరణం కోసం తాము కూడా ఒక వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం ముందు కూడా అలాగే కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటున్నట్లుగా మోదీ రిప్లై ఇచ్చారు. సో మొత్తం మీద ట్రంప్ మోదీ పరస్పరం రియాక్ట్ అయ్యారు. నిన్న గత కొద్ది రోజులుగా అంటే భారత్పై అమెరికా టారిఫ్లు విధిస్తోంది, ముఖ్యంగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామన్న ఒకే ఒక వాదంతో 50% టారిఫ్లు విధించింది. దాని తర్వాత చాలాసార్లు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంకా టారిఫ్లు విధించే అవకాశం ఉందంటూ బెదిరింపు ధోరణితో మాట్లాడారు. అయితే ఎప్పుడైతే చైనాలో జరిగినటువంటి సదస్సులో ముఖ్యంగా భారత్ అలాగే ఇక రష్యా
చైనా ఈ మూడు దేశాల నేతలు టియాన్జిన్లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో కలిసికట్టుగా కనిపించారు. దీంతో ట్రంప్ ఇక భారత్ రష్యాలను కోల్పోయాం, అది కూడా చైనాను నమ్మి వాళ్ళు అటువైపు వెళ్ళారు, మేము వాళ్ళని కోల్పోయామంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. దాని తర్వాత ట్రంప్ వైఖరిలో కూడా కొంత మార్పు వచ్చింది. ఈ ముగ్గురి కలయికతో ట్రంప్లో కూడా కొంత అలజడి రేగింది. ట్రంప్ మాట మార్చాడు. అమెరికా వైపు నుంచి కూడా స్టేట్మెంట్స్ వచ్చాయి. భారత్ నుంచి తమ సంబంధాలు ఎప్పుడు కోరుకుంటున్నామని, ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని కోరుకుంటున్నట్టుగా కూడా ఆ స్టేట్మెంట్ సారాంశం. సో మొత్తం మీద భారత్ అలాగే అమెరికా సంబంధాల అంశంలో గత 2 దశాబ్దాలుగా నిర్మించుకున్నటువంటి ఈ సంబంధాలు పూర్తిగా దెబ్బతింటున్నాయన్న ఆందోళన నేపథ్యంలో ఇప్పుడు ఏకంగా డొనాల్డ్ ట్రంపే రియాక్ట్ అయ్యారు. బట్ ఇక్కడ మళ్ళీ చైనాను బ్లేమ్ చేస్తూ అట్ ద సేమ్ టైం రష్యా అలాగే భారత్ ఈ 2 దేశాలు కూడా చైనాతో జతకట్టి పూర్తిగా తమకు దూరమయ్యాయని ఒక రకమైన ఆందోళనకరమైన మాట్లాడుతూ వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటూ మళ్ళీ వ్యంగ్యంగా మాట్లాడిన తీరు చాలా భిన్నంగా అనిపిస్తోంది. ఇక ఇటీవల వైట్ హౌస్ ఆర్థిక సలహాదారు కెవిన్ హసెట్ కూడా భారత్ రష్యా చమురు కొనుగోలుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక త్వరలోనే సానుకూల పరిణామాలు కనిపిస్తాయంటూ మాట్లాడారు. అయితే భారత ప్రభుత్వం ట్రంప్ వ్యాఖ్యలపై అంటే ముఖ్యంగా రష్యా చమురు కొనుగోలు విషయంలోనూ ఎక్కడా వెనుకడు వేయలేదు. అలాగే అమెరికాతో వాణిజ్యాంశాలపై భారత్ చర్చలు కొనసాగుతుందంటూ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రధాని మోదీ చేసిన ట్వీట్ అయితే మనం చూడొచ్చు. ఆ రకంగా మొత్తం మీద భారత్ అమెరికా సంబంధాల అంశంలో మళ్ళీ కొంత సానుకూల దృక్పథం కనిపిస్తోంది ఇక్కడ. సో ఓవరాల్గా భారత్పై అధిక టారిఫ్లు విధించడానికి కారణాన్ని మరోసారి స్పష్టం చేస్తూ ప్రెసిడెంట్ ట్రంప్ క్లారిటీ ఇచ్చారు. రష్యా నుంచి భారీ స్థాయిలో చమురు కొనుగోలు చేస్తుండడంతో తాను నిరాశకు గురై 50% టారిఫ్లు విధించారని, ఆ విషయాన్ని తన నిరాశకు సంబంధించిన అంశాన్ని తెలియజేయడానికే ఈ టారిఫ్లు అన్నారు. అంతర్జాతీయ వాణిజ్య సంబంధాల్లో అమెరికా వైఖరిని, ఇతర దేశాల నిర్ణయాధికారాన్ని అమెరికా ఏ విధంగా సూచిస్తుందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సో ఆ రకంగా భారత ప్రధానితో తనకు మంచి సంబంధాలు ఉన్నాయనే విషయాన్ని స్పష్టం చేశారు. మోదీ 2 సార్లు అమెరికాకు వచ్చారని, ఆ టైంలో రోజ్ గార్డెన్లో ఇద్దరు కలిసి మీడియా సమావేశం కూడా నిర్వహించినట్టుగా గుర్తు చేశారు. అయినప్పటికీ వ్యాపారం, వ్యూహాత్మక అంశాల్లో తమ వైఖరి భిన్నంగా ఉన్నప్పుడు ఇక పర్సనల్ రిలేషన్స్ అంతగా ఎఫెక్ట్ చూపు అంటున్నారు. దేశాల మధ్య సంబంధాలు వ్యక్తిగత స్నేహంపై కూడా దేశ ప్రయోజనాలపై ఆధారపడి ఉంటాయంటూ ఈ ఘటన మనకు తెలియజెప్తుంది. సో మొత్తం మీద ఆర్థిక వ్యూహాత్మక పరిణామాలు అయితే ఇప్పుడు చాలా భిన్నంగా అనిపిస్తున్నాయి. సో మొత్తం మీద రష్యా ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో రష్యాకు మద్దతు ఇస్తున్న దేశాలపై అమెరికా ఆంక్షలు విధించడం ఒక ఎత్తు. సో దాని భాగంగానే ఇక్కడ భారత్పై అంటే మనం ఆ యుద్ధానికి ఎక్కడ రష్యాకు సపోర్ట్ చేయలే కానీ రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు కొంటున్నామనే అక్కస్తో మనపై ఆంక్షలు విధించినట్టుగా అమెరికా చెప్తుంది. సో మొత్తం మీద ఆర్థిక అలాగే వ్యూహాత్మక భాగస్వామ్యాలకు సంబంధించి ఇరు దేశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అటు అమెరికా వాళ్ళ స్ట్రాటజీతో ఉంటే మనం మన స్ట్రాటజీతో ఉంటున్నాం. ఏం చేయాలో అదే చేస్తున్నాం, ఎలా సమాధానం చెప్పాలో అలాగే చెప్తున్నాం. అమెరికా ఎన్ని రకాలటువంటి ఇబ్బందులకు గురి చేయాలని ప్రయత్నించినా, ఎన్ని రకాల వ్యూహాలతో పెట్టినా వాటన్నిటికీ సమాధానంతో భారత్ కూడా అడుగులు వేస్తోంది. మొత్తం మీద భారత ప్రభుత్వం కూడా చాలా దృఢంగానే అన్ని విషయాలు తన వైఖరిని స్పష్టం చేస్తుంది. సో ఓవరాల్గా ఇక్కడ ట్రంప్ దిగొచ్చినట్టే కనిపిస్తోంది. మోదీ మంచి మిత్రుడు, అమెరికా భారత్ సంబంధాలు ఎప్పుడూ బాగానే ఉంటాయంటూ మళ్ళీ స్పష్టం చేశాడు. బట్ భారత్ కూడా ఖచ్చితంగా ఈ అంశాల్లో తాము కూడా అదే కోరుకుంటున్నామంటూ తాజాగా మోదీ ట్వీట్ చేశారు కొద్దిసేపటి క్రితమే. ఏదేమైనా ఈ 2 అంశాల వారిగా చూస్తే కనుక ఆర్థికంగా అలాగే వ్యూహాత్మక పరిణామాల విషయంలో 2 దేశాలు ఎవరికి వారు ఎక్కడా తగ్గట్లేదు. తమదైన శైలిలో 2 దేశాలు కూడా స్పందిస్తున్న తీరు ఇక్కడ ఆశ్చర్యకరంగా అలాగే ఆసక్తికరంగా మారుతోంది.